హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బేబీని రాత్రంతా ఎలా పడుకోబెట్టాలనేది చూద్దాము. సో సమ్ సింపుల్ టిప్స్ అండి. నేను నా ఫస్ట్ బేబీకి, సెకండ్ బేబీకి ఏమైతే తప్పు చేశానన్నది తెలుసుకొని సెకండ్ బేబీకి అవి టిప్స్ అనేది యూస్ చేశాను. సెకండ్ బేబీ నేను యూస్ చేసిన టిప్స్ వల్ల బెటర్ పడుకున్నాడు. సో అవి నేను ఏం ఫాలో అయ్యానో అవే చెప్తాను నేను ఈరోజు. ఫస్ట్ వన్ అయితే పడుకునే ముందు ఒక రొటీన్ అనేది సెట్ చేయాలి. ఎయిదర్ బాత్ చేయించడం, లేదా మసాజ్ చేయించడం, ఆర్ బుక్ చదివిపించడం, అండ్ ఏదైనా సాంగ్స్ పెట్టడం. అలా ఒక రొటీన్ అనేది ఉండాలి. ఇది నైట్ అని బేబీకి అర్థం కావాలి. అదొక రొటీన్ అనమాట. ఇంకోటి ఏంటంటే డే టైం బాగా ఫీడ్ చేయాలి. జనరల్గా న్యూ బార్న్స్ అయితే ఎవ్రీ 2 అవర్స్, 1.5 2 అవర్స్కి ఫీడ్ తీసుకుంటూ ఉంటారు. సో డే టైం అనేది ఫుల్గా బాగా ఫీడ్ తీసుకుంటున్నారు అంటే నైట్ టైం ఆబ్వియస్గా కొంచెం ఎక్కువ టైం పడుకునే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డే టైం, నైట్ టైం అనే డిఫరెన్స్ వాళ్ళకి తెలియాలి. డే టైం వాళ్ళు కొంతసేపు ఎప్పుడైతే మేల్కొని ఉంటారో ఆ టైంలో బయటకు తీసుకెళ్ళాలి. అండ్ డే టైం అది తెలియాలి వాళ్ళకి. బయటకు తీసుకెళ్తే ఈ ఎండగా ఉంటుంది, వెలుతురు ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది, ఓకే ఇది డే టైం అని. సో డే టైం అని తెలుస్తుంది. నైట్ టైం, నైట్ చీకటి అంటే చీకటి అని తెలుస్తుంటుంది. నైట్ టైం ఎక్కువ ఆడించకుండా లైట్స్ ఆఫ్ చేసి ఉంచడం అనేది బెటర్. కానీ లైట్స్ ఆఫ్ చేసినప్పుడు బేబీని జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. తర్వాత చాలా పేషెన్స్ ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. చాలా న్యూబార్న్ స్టేజ్ అనేది చాలా కష్టమైన స్టేజ్. వాళ్ళు పడుకోరు, వాళ్ళు ఏం చెప్పుకోలేరు, అన్నీ ఇబ్బందిగా ఉంటుంది. సో అది చాలా ఓపికతో ఉండాలి. అయిపోతుంది ఒక 6 మంత్స్, 3 మంత్స్ బెటర్గా అవుతుంది, 6 మంత్స్కి ఇంకా బెటర్గా అవుతుంది. సో ఓపికగా ఉండాలి వాళ్ళతోని. అలాగే మన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఏది కరెక్ట్ రాంగ్ అనేది డిసైడ్ అయ్యి మనం అప్పుడు బేబీకి యూస్ చేయడం అనేది చాలా మంచిది. సో లాస్ట్ ఏదైనా కానీ బేబీకి ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టడం అనేది మంచిది. మంచం మీద లేదా క్రిబ్లో అలాగా. ఎందుకంటే వాళ్ళు రివర్స్ అయి పడుకోలేరు. పడుకున్న వాళ్ళు నోస్ నొక్కినా వాళ్ళు హెడ్ లిఫ్ట్ చేయడం, సెట్ చేసుకోవడం ఇలాంటివి చేయలేరు. సో కాబట్టి ఫ్లాట్ సర్ఫేస్ పక్కన అన్ని పిల్లోస్ అలా పెట్టి పడుకోబెట్టడం చాలా మంచిది. అండ్ ఇంకోటి బ్రెస్ట్ ఫీడింగ్ అయితే మదర్కి ఉన్న హార్మోన్స్ ఈ డే టైమ్, నైట్ టైం స్లీప్ వస్తుంది జనరల్గా మనకి పెద్దవాళ్ళకి. అలాగే ఆ హార్మోన్స్ ఉంటాయి బాడీలో. ఆ హార్మోన్స్ అనేవి మిల్క్ ద్వారా బేబీకి వెళ్తుంది. సో మదర్ కన్సిస్టెంట్గా బెడ్ టైం ఫాలో అవుతుంటే బేబీ కూడా ఆటోమేటిక్గా ఫాలో అవుతూ ఉంటారు. సో ఇది అండి, ఈ ట్రిక్స్ అయితే నేను ట్రై చేశాను ఇవన్నీ నా సెకండ్ బేబీకి. ఇది వర్క్ అయిందని నాకు అనిపించింది. సో ఇదండి నేను యూజ్ చేసే షాంపూ టెడీ బార్ అనమాట. చాలా చాలా బాగుంది. నేను మా పెద్ద బాబుకి యూజ్ చేశాను, చిన్నోడికి కూడా యూజ్ చేస్తున్నాను. ముందు పింక్ కలర్లో ఉండేది, ఇప్పుడు ఈ కలర్ మార్చారనమాట. సో చాలా బాగుంటుంది. హెయిర్ అయితే సాఫ్ట్గా, మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది. ఒక్కరోజు కూడా డ్రై అయ్యింది అన్న ఫీలింగ్ కూడా నాకు రాలేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను వేరే షాంపూ కూడా ట్రై చేశాను, కానీ అది డ్రై అయినట్టు అనిపించింది నాకు హెయిర్. సో మళ్ళీ ఇదే తీసుకున్నాను. సో టెడీ బార్ అనమాట, చాలా బాగుంది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.